కామారెడ్డి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భీమేశ్వర వాగు, పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మధ్యల చెరువు నిండి కట్టపైకి వరద చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. బొగ్గు గుడిసె దగ్గర బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయి. వరద ఉధృతంగా ఉండడంతో 10 మంది కూలీలు ట్యాంకర్పై ఎక్కారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రెవెన్యూ, పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధమైంది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డిలో అయితే వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా చోట్ల రోడ్లకు గన్లు పడ్డాయి, చాలా చోట్ల చెరువులకు గన్లు పడ్డాయి. ఇటు ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. కామారెడ్డి పట్టణంలో దాదాపు 8 కాలనీలు నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది. జిల్లాలో అత్యధికంగా నిజాం సాగర్ లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామారెడ్డి, దోమకొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలోని చాలా చోట్ల వాగులు, వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. దాంతో పాటు రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తాండాలో నీటి ప్రవాహానికి దాదాపు 100 ఆవులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అటు మాచారెడ్డి, రాజంపేట, దోమకొండ, బిగ్నూరు మండలాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు వందలాది ఎకరాల్లో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. భారీ వర్షంతో కామారెడ్డి పట్టణంలోని మైసమ్మ దేవాలయంలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. పూర్తిగా ఆలయం వైపు రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో పాటు దాదాపు ఆలయం కూడా సగం నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక రాజంపేట మండలంలోని అలమట్ల గ్రామ రైల్వే వంతెన కింద నుంచి వర్షం నీరు పోతుంది. దీంతో రైల్వే వంతెన నుంచి వెళ్లేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ప్రస్తుతం ఆ రైల్వే వంతెన కింద ఒక కారు కూడా చిక్కుకుంది. చాలాసేపటి నుంచి పోలీసులు యంత్రాంగం, అధికార యంత్రాంగం దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, తర్వాత పైనుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహంతో వర్షం యొక్క ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొంత కారుని బయటకు తీయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని తాడవాయి మండలంలోని సంతాయిపేట గ్రామంలో గల భీమేశ్వర వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో పాటు రామారెడ్డి మండలంలోని కన్నాపూర్ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కామారెడ్డి, సిరిసిల్ల మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. అటు ఎల్లారెడ్డిలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో వాగు ఏదైతుందో అది రోడ్డు పై నుంచి పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఇటు సిరిసిల్ల వైపు, కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఇటు ఎల్లారెడ్డి వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైన ఎగువ ప్రాంతంలోను, మంజీరా ఎగువ ప్రాంతంలోను విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు సింగూరులోను పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. సో మంజీరా ఉధృతికి ఇప్పటికే నిజాం సాగర్ కు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 1,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 11 గేట్ల ద్వారా ఈ 70,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు కామారెడ్డి జిల్లాలోని కళ్యాణి వాగు, పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆయా ప్రాజెక్టు గేట్లు వేసినటువంటి అధికారులు దిగువన నిజాం సాగర్ కు నీటిని వదులుతున్నారు. ఒకవైపు సింగూరుకు వస్తున్నటువంటి నీరు, మరొక కళ్యాణి వాగు, పోచారం ప్రాజెక్టులకు సంబంధించిన నీరంతా కూడా నిజాం సాగర్ కు వస్తుంది. ఈ నేపథ్యంలో నిజాం సాగర్ కు ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగింది. ఇటు జుక్కల్ ప్రాంతంలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వేలాది ఎకరాల్లో, వందలాది ఎకరాల్లో శనగ పంట నీట మునిగింది. ఇక ఎల్లారెడ్డిలో అయితే చాలా చోట్ల, ఎల్లారెడ్డి, లింగంపేట్ ఈ ప్రాంతాల్లో, నాగిరెడ్డిపేట ప్రాంతాల్లో అయితే వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. చాలా చోట్ల, ముఖ్యంగా కామారెడ్డి పట్టణం అయితే దాదాపు 8 కాలనీలు నీట మునిగిపోతాయి. పూర్తిగా బాహ్య ప్రపంచానికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగినాయి, చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయినాయి, చాలా చోట్ల రోడ్లు దిగిపోయినాయి. సో కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. పక్షంలోనే అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం. గోదావరి పర్యావరణంలోనూ మహారాష్ట్ర వర్షాలు పడుతుంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ కూడా గంటకి ఇన్ఫ్లో పెరుగుతుంది. ఉదయం 52,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం 75,000 దాటింది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
ప్రస్తుతం 10 గేట్ల ద్వారా సుమారు 50,000 క్యూసెక్ల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. సో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల సిచ్యువేషన్స్ అయితే చేజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల చెరువులు కనబడ్డాయి, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, చాలా చోట్ల రోడ్లు దిగిపోయినాయి. కామారెడ్డి సిరిసిల్ల, కామారెడ్డి ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయి, ఇటు బాన్స్వాడ ఎల్లారెడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉంది. సో వర్షం అయితే మరో 2 రోజుల పాటు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఈ రోజు అయితే పూర్తిగా వర్షంతో కూడినటువంటి వాతావరణం ఉంది. ప్రస్తుతం కూడా భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది శ్రవంతి. రైట్ రజనీకాంత్.